దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభప్రదమైన నామములో మరొకసారి నాకు హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నానండి. దేవునికి ఒక మారు మన చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారు. సరే, హల్లెలూయా. ప్రభు చిత్తమును బట్టి, ఆయన సంకల్పమును బట్టి మీతో పాటు అల్పుడనైన నేను కూడా ఈ దినం పగటికాల సమయం, తిరిగి రాత్రికాల సమయం చక్కటి సహవాసాన్ని కలుగుంటూ దైవ వర్తమానాన్ని అందించే గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఉచితంగా అనుగ్రహించినందులకు దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు తెలియచేసుకుంటూ ఈ మంచి ఆహ్వానాన్ని నాకు అందించిన దైవ దాసురాలు గ్లోరీ పాస్టమ్ గారికి, అలాగే వారి యొక్క సంతానం అంతటికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘంలో ఉన్న పెద్దలందరికీ, వెన్నుముకలుగా బాధ్యతలను పంచుకుంటూ ఉన్న శ్రేష్ఠులైన వారందరికీ, అలాగే ఈ దినాన వారి రెక్కల కష్టార్జితంతో చక్కటి ఆతిథ్యాన్ని మా కొరకు సిద్ధపరిచారు. వారి గృహంలో చేర్చుకున్నారు, పరిచర్య చేశారు. ఆ కుటుంబాలకి నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి మీ మధ్యకి రావడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ, పాస్టమ్ గారి యొక్క వేదనతో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ద్వారా సంఘాన్ని బలపరచాలి అనే ఒక అతి ఆశతో ప్రియ తమ్ముళ్ళ ద్వారా, ప్రత్యేకించి డేవిడ్ నానిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ ఇరువురు యవనస్తులకి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. మరొక మారు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ రోజున మనం బ్రతికుండడానికి, ఇంకో సమయాన్ని మనం కలిగి ఉండడానికి దేవుని యొక్క భిక్ష, దేవుని కృప. గడిచిన దినాల్లో నేను ప్రభువారు నాకు ఇచ్చిన పరిచర్య అంగలగుదురు నుండి గుంటూరుకి పగలు వాక్యం చెప్పడానికి బయలుదేరాను. అంగలగుతురు దాటిన వెంటనే సంగం జాగర్ల ముడి వేజెండ్లకు ముందు ఉంటుంది ఆ ఊరు, శ్యామ్ గారు. ఆ మలుపు తిరుగుతూ ఉంటే ఎదురు ఏమొస్తున్నారు ఏమీ అర్థం కాదు మనకి. ఆ మలుపు దగ్గరికి నేను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న దినాలు. నా కారుని 10వ తరగతి పరీక్షలు ఆఖరి రోజు పరీక్ష రాస్తున్న ఒక కుర్రోడు స్కూటీ మీద స్పీడ్గా ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా పక్కకు తిరిగి చూశాను, చాలా బాగున్నాడు ఆ అబ్బాయి, ఎర్రగా బుర్రగా బుగ్గలు ఇంతలా వేసుకుంది. సంతోషం వేసింది, వెంటనే బాధ వేసింది. ఏంటంటే 10వ తరగతి చదువుతున్నాడు, మైనర్ కదా. తెనాలి గుంటూరు హైవే రోడ్డు బాగా ట్రాఫిక్ ఉంటుంది. స్కూటీ ఎలాగిచ్చారబ్బా అని అనుకుంటున్నాను. బహుశా ఒక్కడే అబ్బాయి ఏమో చివరి రోజు పరీక్ష అడిగాడేమో, ముచ్చట కోసం తల్లిదండ్రులు ఇచ్చారేమో. వాడు ఆనందంగా ఓవర్టేక్ చేసుకుంటూ మలుపు తిరిగాడు. 2-3 నిమిషాలు ఆగిన తర్వాత నేను కూడా మలుపు తిరిగాను. ట్రాఫిక్ అంతా ఆగిపోయిందండి. అటోళ్ళు ఇటు రావడంలా, ఇటోళ్ళు అటు వెళ్ళటంలా. ఏంటని కారు పక్కకు తీసి ఆపి నడుచుకుంటూ వెళ్ళి చూస్తే
అందంగా సంతోషంగా జల్సా ఉల్లాసంగా స్కూటీ నడుపుకుని వెళ్తున్న ఆ 10వ తరగతి పరీక్షలకు వెళ్తున్న కుర్రోడు బస్సు కింద పడి చచ్చిపోయాడండి. నాకు ఎంత బాధేసిందంటే, మొదటిసారి చూసిన నాకే అంత బాధేసి నాకు అనిపించింది, ఇప్పుడు వీడి మృతదేహాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడతారు కదా. కాసేపటికి పోలీసు వాళ్ళు వచ్చారు, ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారు, ఆ డెడ్ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు, బస్సుని క్లియర్ చేశారు, అందరు వెళ్ళిపోతున్నారు. నేను కూడా గుంటూరు వాక్యం చెప్పడానికి వెళుతూ దేవుని లోపల ఇలా అడుగుతూ వెళ్ళాను, ఏంటి ప్రభా 10వ తరగతి చదువుతున్నాడంటే ఇంచుమించు వాడికి పాపం అంటూ ఏంటో తెలియదు, ఇంచుమించు హృదయం 98% స్వచ్ఛందంగానే ఉంటుందిగా, మరి ఇంత భయంకరమైన మరణానికి అప్పచెప్పేవేంటి ప్రభా. వాళ్ళ అమ్మ నాన్నకి బహుశా ఒక్కడే కుమారుడై ఉంటాడు, స్కూటీ కూడా ఇచ్చారు, అంతగా ప్రేమించారు. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు, ఏంటో తెలుసా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస, యెహోవా పట్టణమునకు కావలి కాయని ఎడల రాత్రి మగళ్ళు మేలుకొని దాన్ని కావలి కాయువారి ప్రయాస. అమ్మా నాన్న బాగా ప్రేమించారేమో కానీ, అమ్మా నాన్న బాగా కాపాడాలనుకున్నారేమో కానీ, నా తలంపులో అబ్బాయి లేడు. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండి తీరాలి ప్రియులరా. అది పిల్లలైనా యవ్వనస్తులైనా పెద్దలైనా, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస. నువ్వెంత జ్ఞానం కలిగిన వాడువైనా, నువ్వెంత మేధస్సు కలిగిన వాడువైనా, ఎంత అష్టైశ్వర్య ఆయురోగ్యాలు కలిగి ఉన్నవాడువైనా, ఎంత ధన ధాన్య సమృద్ధి కలిగి ఉన్నవాడువైనా, దేవుడు లేకపోతే ఒకానొక దినాన అలాగా అకస్మాత్తుగా పేక మేడలాగా ఉదయాన్న మొలిచి మధ్యాహ్న కాల సమయానికి వాడిపోయే గడ్డి పువ్వు అయిపోతావు. అందుకే మనిషి జీవితంలో దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఎవరో తెలియాలంటే దేవుని దాసుల దగ్గరికి నువ్వు రావాలి. ఆ దేవుని దాసులకి దేవుడిచ్చిన పరిచర్య సంఘంలో నువ్వు ఖచ్చితంగా సభ్యత్వాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, సంఘ బాధ్యతలు, సంఘంలో ఉన్న కష్టాలు ఖర్చులు అన్నిటిని పంచుకోవాలి, సువార్త ప్రకటన చేయగలగాలి, దేవుని పనిలో ముందుండాలి. అప్పుడట ఆయన నిన్ను కడుతూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం చెప్తుంది, 10,000 మంది కూలినను అపాయి మీదిని యొద్దకు వేటగాని ఊరిలో నుండి తప్పించువాడు ఆయనే. కనుక దేవుని చేతిలో మనం ఉండడం ఎంతైనా మంచిది. దేవుని చేతిలో ఉండడానికి మనలో ఏముంది మంచి? అపోస్తలుడైన పౌలు అంతటి వాడే అంటాడు, దెర్ ఈజ్ నో గుడ్నెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏ మంచి లేనే లేదు. మరి ఎలా ప్రభువా? కృప, అంతే. ఆ కృపే భిక్ష. నీ కృపను బట్టే నన్ను నీ చేతుల్లోకి తీసుకున్నావు. నాలో ఏ మంచి లేదు, నాలో ఏ భక్తి లేదు ప్రభువా. కృప అంటే అర్హత లేని వాళ్ళకి ఇవ్వడమే కృప. నేను బ్రతకడానికి యోగ్యుని కాదు, బ్రతకనిస్తున్నాడు దేవుడు, దాని పేరే కృప. ఆ కృపను గురించి ఒక్క పల్లవి, ఒక్క చరణం పాడి దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి మనం ఇష్టపడదాం. మీ అందరికి వచ్చిన పాటే, బహుశా జీవన్ బాబు గారు కూడా చాలాసార్లు పాడుంటారు ఈ పాట. ఒక్క పల్లవి, ఒక్క చరణం పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఒకసారి సంతోషంగా చేతుల నుండి పైకెత్తి స్తోత్రం చెప్తారా? మరొకసారి స్తోత్రం చెప్తారా? కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా.
కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప అందరూ చప్పులు కొడదాం సర్వజనులారా చప్పట్లు కొట్టుడి దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధరణ నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆధరణ కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప పాడదాం కృప అందరం కృప నీ కృప 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 క్రీస్తు కృప నేనైతే నీ కృప యందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను నేనైతే నీ కృప యందు నమ్మికయుంచియున్నాను నా నమ్మికయుంచియున్నాను కృప అందరం కృప నీ కృప 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 క్రీస్తు గ్లోరీ కృప కృప నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప 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 నీ కృప 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 క్రీస్తు కృప హల్లెలూయా థాంక్యూ డేవిడ్ అండ్ నాని గాడ్ బ్లెస్ అల్లుంచుదాం ప్రార్థన చేసుకుందాం everybody let us close our eyes let us pray to go to into the word of God దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ప్రార్థన చేద్దాం తల ఉంచుదాం దేవా ఈ రాత్రి కూడా నాతో మాట్లాడయ్యా
ముగింపు రాత్రి నువ్వు మాట్లాడితే నాకు మేలు. మీరే మాట్లాడాలి నాతో. నీ స్వరం మాత్రమే నేను వినాలయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ తలంపును బట్టి, మీ చిత్తమును బట్టి 3 దినాల ఉపవాస ప్రార్థన కుడికలు ఈ సంవత్సరం మీ దీన దాసురాలి ఆధ్వర్యంలో సంఘమంతటి సహకారంతో ప్రారంభించుకొని కొనసాగించుకొని ముగింపు దినం, ముగింపు కోడిక వరకు కూడా తోడుగా ఉన్న దేవా, ప్రేరేపణిచ్చిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు అనేకమైన పాటల ద్వారా, అనేకమైన సందేశాల ద్వారా, అనేక మంది ప్రార్థనల ద్వారా, ఆత్మతో సత్యముతో కూడిన సంగీతము ద్వారా మీరు బలపరుస్తూ వచ్చారయ్యా. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా నీ వాక్యము వినాలని ఆశపడి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని త్యజించి నిద్ర సమయం అయినప్పటికీ కూడా, కుటుంబంతో ఆనందంగా గడపవలసిన సమయం అయినప్పటికీ కూడా వాటిని త్యజించి అవన్నీ ఇచ్చింది నీవే అని గ్రహించి నీ కొరకు వచ్చి కూర్చొని ఉండగా బిడ్డలందరినీ మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో నీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకున్న నా కన్న తండ్రి, ఈ రాత్రి కూడా కొద్ది నిమిషాలు మీరు దాయండి. నన్ను అవసరమైన మాట మాత్రమే వెల్లడి అవ్వాలి. అనవసరమైన మాట నా నోట నుండి రాకుండా మీరు నన్ను వాడుకొనమని ప్రాధేయపడుతున్నాం. కొండ మీద 3 దినాలు ప్రజలతో మాట్లాడిన దేవా, ఈ రాత్రి కూడా 3వ దినం ముగింపులో మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. బేతనీయలో నీ పాదాల యొద్ద కూర్చుని ఉన్న మరియతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చుని ఉన్న మాతో కూడా మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా వాక్యం మీద ఆసక్తిని కలిగి ఉండుటకు సహాయం చేయండి. నీ మందిర ఆవరణాన్ని నీ తేజో మహిమతో నింపండి. శబ్దంతరాల ద్వారా దేవుని వాక్యాన్ని వినాలని ఆశతో ఉన్న గౌరవనీయులైన ఈ కోన గ్రామస్తులందరినీ కూడా దీవించండి. ప్రతికూలతలన్నీ కూడా మీ స్వాధీన ఆధీనంలో నిలుపుకున్నమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరి, అటు ఇటు లేచి ఎవరు తిరగరు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటి అని అంటే, ఉదయకాల సమయంలో మనం వినబోయేది సజీవమైన దేవుని వాక్యం. రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము కంటెను బహు పొదునైన దేవుని వాక్యం మనం వినబోతున్నాం. బాధలలో నెమ్మదిచ్చేది దేవుని వాక్యం. జుంటు తిని ధారల కంటే మధురమైనది దేవుని వాక్యం. పాదములకు దీపము దేవుని వాక్యం, త్రోవకు వెలుగై ఉన్నది దేవుని వాక్యం. బండలను పగలగొట్టేది దేవుని వాక్యము. సుత్తి వంటిది, అద్దము వంటిది దేవుని వాక్యము. మిక్కిలి స్వచ్ఛమైనది దేవుని వాక్యం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా ఈ రాత్రి కూడా మన మధ్య నివసిస్తూ సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని చాలా గౌరవంతో వింటూ సాత్వికంతో అంగీకరించుదాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ తెరిచి ప్రకటన గ్రంథము, మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ తెరుద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా చదువుకోవడానికి ఇష్టపడదాం. నేను వచ్చే వరకు The book of Revelation chapter 2 verse 25, ప్రకటన 2:25లో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనాన్ని కూడా చదువుతాం.
నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటము నవరించకూడదు. తప్పకరి దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులరా, ఈ చదవబడిన 2 వచనాలలో ఒక మాట దేవుడు క్లియర్గా వ్రాసాడు. ఆ మాట ఏంటి అని అంటే, నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనిడు. మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. ఎప్పటి వరకు అంటే, నేను వచ్చు వరకు, అంటిల్ ఐ కమ్ అగైన్ హోల్డ్ ఫాస్ట్ వాట్ యు హ్యావ్. నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. ఈ 3 దినాలు ఏ సందేశాలు అయితే విన్నావో గట్టిగా పట్టుకో. ఏ ప్రార్థన జీవితాన్ని అయితే కలిగి ఉన్నావో గట్టిగా పట్టుకో. కానీ సమస్యలను బట్టి ఉదయకాల సమయంలో విన్నట్టుగా కష్టకాలం, దాని వెనక తాళలేని శ్రమ, దాని వెనక మిక్కిలి హీనదశ, దాని వెనక ఇరుకులు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవటం సాధ్యపడదండి. ఎందుకంటే చెప్పుకోవటానికి బాగుంటాయి, అనుభవాలకు వస్తే అర్థం అవుద్ది. కష్టకాలంలో గట్టిగా పట్టుకోవాలంటే మనసు అంతగా అంగీకరించదు. అయితే దేవాది దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చే వరకు కూడా నీ కలిగి ఉన్న దాన్ని ఎలా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలండి. ఒక తండ్రి తన 7 సంవత్సరాల పాపని షాపింగ్కి తీసుకెళ్తూ ఉన్నాడండి. ఇంటి దగ్గర నుంచి నడిచి వెళ్ళగలిగినంత దూరమే, వాకబుల్ డిస్టెన్స్ దగ్గరే పెద్ద షాపు. అమ్మాయి డాడీ చెయ్యి గట్టిగా పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే లోపల అనుకుంటుందట, డాడీ నాకు ఏం కొనిపిస్తాడో. ఈ అమ్మాయికి లోపల ఆశ ఏంటంటే, 100 రూపాయలు పెట్టి డైరీ మిల్క్ కొనిపిస్తే డాడీ ఎంత బాగుంటుందో. షాపులోకి వెళ్ళిపోయారు. చూస్తూ ఉంది, అన్నీ చూస్తూ ఉంది. డాడీ ఈ అమ్మాయి ఊహించినట్టుగానే 100 రూపాయలు పెట్టి డైరీ మిల్క్ తీసుకొచ్చి చేతుల్లో పెట్టడమే కాకుండా వెనక నుంచి సర్ప్రైజ్గా ఇలా తీసి రెండో చేత్తో 2000 రూపాయలు పెట్టి పెద్ద బొమ్మ కూడా కొన్నాడండి. ఈ 2000 రూపాయల బొమ్మ ముందు డైరీ మిల్క్ దిగదుడిపైపోయింది. 2000 రూపాయల బొమ్మ మీదే దృష్టి అంతా పెట్టేసి ఆ బొమ్మను గట్టిగా పట్టుకొని డాడీతో ఇలా చెప్తుంది, కిందకి వంగమని చెప్పి ముద్దు పెట్టి బుగ్గ మీద, ఐ లవ్ యు సో మచ్ డాడీ. మురిసిపోతా ఉంది. తండ్రి అంటున్నాడు, ఆర్ యు హ్యాపీ? సంతోషమేనా? ఆ అమ్మాయి సో హ్యాపీ డాడీ, చాలా సంతోషం. మురిసిపోతుంది బొమ్మను చూసుకొని. డాడీ అన్నాడు, ఇక ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి చేస్తున్న పని, ఒక చేత్తో డాడీ చేయి పట్టుకుంది, ఇంకో చేత్తో బొమ్మను గట్టిగా పట్టుకుంది. ఇల్లు దగ్గరికి వస్తుంది. ఈ పాపల ఆతృత పెరుగుతుంది. ఎందుకు తెలుసా? ఈ బొమ్మను అర్జెంటుగా అన్నయ్యకి చూపించాలి, ఈ బొమ్మను అర్జెంటుగా నాన్నమ్మకు చూపించాలి, ఈ బొమ్మను అర్జెంటుగా అమ్మకు చూపించాలి. ఇల్లు 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఈ లోపు డాడీ చెయ్యి విడిచిపెట్టింది, పరిగెత్తింది. ఈ అమ్మాయి చూసుకోలా. ఇంటి ముందు కాలవ మున్సిపాలిటీ వాళ్ళు తీశారు. బురద బయట ఉంది. బురదలో కాలు పడింది, స్లిప్ అయింది, కింద పడిపోయింది పాప. ఆ పడిన దెబ్బకి చేతులు దొక్కుపోయాయి. లైట్గా రక్తం గారుతూ ఉంది. మంట పుడుతునేసరికి ఏడవటం మొదలుపెట్టింది. గౌనంతా బురదైపోయింది. డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిని లేపి తన కర్చీఫ్తో ముందు కన్నీళ్లు తోడవటం మొదలుపెట్టాడు. 2 కారుతున్న బ్లడ్ రక్తాన్ని తోడవటం మొదలుపెట్టాడు. 3 గౌనుకైన బురదను తుడుస్తూ మొదలుపెట్టి అన్ని క్లీన్ చేస్తూ డాడీ ఒక విషయాన్ని గమనించాడు. ఏంటో తెలుసా? దెబ్బ తగిలినా, మంట పుడుతున్నా, కన్నీళ్ళు వస్తున్నా ఈ అమ్మాయి మాత్రం డాడీ కొనిచ్చిన బొమ్మను మాత్రం గట్టిగా పట్టుకుందండి. తండ్రికి అక్కడ లేని సంతోషం వేసి లోపల అనుకున్నాడట, అరే దెబ్బ తగిలినా, బురదైనా, మంట పుడుతున్నా, రక్తం గారుతున్నా ఏడుస్తుంది, కానీ నేను కొనిచ్చిన బొమ్మ మాత్రం ఎలా పట్టుకుంది? గట్టిగా పట్టుకుంది. అంటే నేను ఇచ్చే బహుమానం అంటే నా కూతురికి ఎంత ఇష్టమో.
భౌతికమైన తండ్రి అంత మురిసిపోతే అస్సలైన నిజమైన కన్న తండ్రి, కొన్న తండ్రి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు కార్చి మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదని ప్రకటించిన పరమ తండ్రి కూడా సంతోషించడా అమ్మా? మరి ఆయన సంతోషించాలంటే కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, మిక్కిలి హీనదశ వచ్చిందని, ఇరుకొచ్చిందని గట్టిగా పట్టుకున్నావా, వదిలేసావా? కలిగున్నావా, పోగొట్టుకున్నావా? 10 వెండి నాణ్యాలు కలిగిన స్త్రీ నాణ్యాన్ని పోగొట్టుకున్నట్టుగా పోగొట్టుకున్నావా, లేకపోతే కలిగి ఉన్నావా? తండ్రి ప్రేమకు దూరం అయిపోయి దుర్వ్యసనాలకి బానిసైపోయిన చిన్న కుమారుడు వదిలి వెళ్ళిపోయినట్టుగా దేవుడిచ్చినవి కూడా వదిలేసావా, గట్టిగా పట్టుకున్నావా? ఇచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టిన చెడ్డ దాసుడు వలె ఉన్నావా, గట్టిగా పట్టుకొని అంతకు డబ్బులు సంపాదించిన బలా నమ్మకమైన మంచి దాసురాలు వలె ఉన్నావా? పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజు నుంచైనా, ఈ ఉపవాస కుడికిల ముగింపు రోజైనా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా కలిగి ఉన్న వాటిని ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఈ రాత్రి మీరు అనుమతిస్తే గట్టిగా పట్టుకోవలసినవి ఏంటి? 5 విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నానండి. పరిశుద్ధ గ్రంథాల నుంచి గట్టిగా పట్టుకొనవలసినవి ఏంటి? 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ జీవితంలో అన్ని పోగొట్టుకున్నవేమో, చాలా మంది పోగొట్టుకునే స్థితిలోనే ఉన్నారు. ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు, తల్లిదండ్రులు ఇచ్చినవి పోగొట్టుకుంటున్నారు, ప్రేమ సమాధానాలు పోగొట్టుకుంటున్నారు, ఐక్యతను పోగొట్టుకుంటున్నారు, ప్రార్థన జీవితాలను పోగొట్టుకుంటున్నారు, భక్తి జీవితాలను పోగొట్టుకుంటున్నారు, మందిరాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇలాంటి ఉపవాస కుడికల ద్వారా, శనివారపు శుక్రవారపు ఆరాధనల ద్వారా, ఆదివారపు ఆరాధన ద్వారా, సువార్త సభల ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. బుద్ధిగంత నివాసులారా నా వైపు చూచి, పొందిన నీవేం చేయాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. బైబిల్లో ఎన్నో విషయాలు ఉన్నాయి గట్టిగా పట్టుకునవలసినవి. నేను 5 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతాను ప్రియులరా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. గట్టిగా పట్టుకోవలసిన 5 విషయాలలో మొదటి విషయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదామండి. సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నవని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో, అందరూ వినండి, నీవు నా నామము గట్టిగా చేపట్టి, నీవు నా నామము గట్టిగా చేపట్టి. గట్టిగా పట్టుకొనవలసిన 5 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలండి. అనండి, ఏ నామమునండి? హోల్డ్ ఫాస్ట్ హిస్ నేమ్ ఫస్ట్లీ. గట్టిగా పట్టుకొనవలసిన మొదటి విషయం ఏంటంటే ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలి. నామము అనగా పేరు. ఎందుకండి ఆయన నామమును గట్టిగా పట్టుకోవాలంటే? బైబిల్ చెప్తుంది ఆయన నామము అన్ని నామముల కంటే, దేవునికి స్తోత్రం చెప్పండి, మరి అన్ని నామముల కంటే ఆయన నామము పైనామము గనక ఆ నామమును గట్టిగా పట్టుకో. బిడ్డల్ని బండి మీద సైకిల్ మీద తీసుకెళ్ళేటప్పుడు తండ్రి అయిన తాత అయిన ఒకటే మాట చెప్తాడు. తొక్కుతూ ఉన్న డ్రైవ్ చేస్తున్న వెనకాల తిరిగి చూస్తే, రే ఏంటి అది చెప్పున్నావు నువ్వు కదా. ఎందుకు? వాడు గట్టిగా పట్టుకున్నా కూడా మళ్ళీ చెప్తావు, గట్టిగా పట్టుకో, ఇంటికి వెళ్ళిందాకా చెప్తావు. ఎందుకో తెలుసా? వాడు ఎక్కడ పడతాడో బాధ, వాడు ఎక్కడ జారి పడిపోతాడో ప్రేమ.
నీ బిడ్డ ఇంటికి వచ్చిందాకా వాడు వాడు 1-2 సార్లు చెప్తాడు, పట్టుకున్నాలే అంటాడు. తర్వాత నుంచి ఊగొట్టడం కూడా మానేస్తాడు వాడు. ఎందుకో తెలుసా? ఏంది చెప్పింది చెబుతాడు ఈయన. నీకే అంత శ్రద్ధ ఉంటే నీ బిడ్డ మీద, నీకే అంత ప్రేమ ఉంటే నీ మనవ సంతానం మీద, వీళ్ళందరిని ఇచ్చింది ఎవరో తెలుసా? యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కూడా అదే అన్నాడు, నీవంటే నాకు ఇంకా ప్రేమ అబ్బాయి, నువ్వంటే నాకు ఇంకా ప్రేమమ్మా, నీ ప్రేమ కొంతే, నా ప్రేమ ఎంతో. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ప్రేమ కొంతే, నా ప్రేమ ఎంతో. అంతే. అందుకే ఆయన అంటాడు, దేవుడు లోకమును ఎంతో, పులి స్టాప్ లేదు, డాట్ లేదాడ. అందుకే ఆయన ప్రేమతో పలుకుతున్న మాట నువ్వు మొదటగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన నామమును గట్టిగా పట్టుకో. ఆయన నామము అన్ని నామముల కంటే పై నామము. ఆయన నామములోనే రక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నామములోనే స్వస్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నామములోనే శక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నామములోనే సమృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నామములోనే మీరు ప్రార్థన చేసిన, నేను ప్రార్థన చేసిన, అమ్మగారు ప్రార్థన చేసిన, సహోదరుడు ప్రార్థన చేసిన, యేసయ్య నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆయన నామములోనే జవాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన నామమును ఎలా పట్టుకోవాలంటే మనము గట్టిగా పట్టుకోవాలి. పేరు, ఆయన పేరు గొప్పగా పట్టుకోవాలి. మనకెందుకండి పేరు అని అంటారా? బహుశా బైబిల్ చెప్తుంది, చూడవలసిన పని లేదు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రసంగి 7:1, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అది సంగతి. ఏ తైలం కంటే? సుగంధ తైలం కంటే మంచి పేరు మేలండి. ఆ పేరుని గట్టిగా పట్టుకో. మేము వచ్చేటప్పుడు శ్యామ్ గారు నాకు చాలా పరిచయం చేశారండి. మా ఆయన గారి స్నానానికి ఆ బకెట్తో నీళ్లు పెట్టారు. వచ్చిన తర్వాత అన్ని అందించారు. వస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పారు. మంచి పేరు కలిగిన జీవన్ బాబు గారి గురించి, అయ్యా నాకు పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు, నాకు అన్ని నేర్పించారండి జీవన్ బాబు గారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, అన్నం తిన్న తర్వాత ఏం చేయాలో, అన్ని విషయాలు పోసగుచ్చినట్టు చెప్పేవాడయ్యా. అదిగో కొన్ని ఐరన్ టాబ్లెట్లు కూడా ఇస్తా ఉండేవాడు నాకు. నేను వాడుతున్నానే ఈ ఫోన్ కూడా నాకు జీవన్ బాబు గారు కొనిచ్చారయ్యా. ఎక్కడికన్నా మీటింగులు ఉంటే నా దగ్గరికి వచ్చి వెళ్దాం రండి శ్యామ్ గారు నన్ను తీసుకెళ్ళి ఎన్ని విషయాలు నాకు నేర్పుకుంటూ వచ్చారనయ్యా. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఏం చెప్తున్నాడండి? సుగంధ తైలము కంటే ఏ పేరు మేలు? నీకుందా అమ్మా? నీకుందా సోదరుడా? నువ్వు ఉన్నప్పుడు నిన్ను పొగిడితే అది డబ్బా, నేను లేనప్పుడు నా గురించి చెప్తే అది మంచి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చూడవలసిన పని లేదు. యెషయా గ్రంథంలో ఉంటది, 7 స్త్రీలు కలిసి ఒక్క పురుషుని దగ్గరికి వెళ్ళి ఇలాగ అంటారంట, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు పెట్టుకుంటామయ్యా, అనుమతి ఇవ్వవా? అనుమతి ఇవ్వవా? పేరులో అంత గొప్ప విలువ ఉందండి. యెషయా గ్రంథాలను చూడవలసిన పని లేదు. నిత్యము కొట్టి వేయబడని పేరు నీకు పెడతానన్నాడండి. కూర్చున్న నిన్నైనా, నన్నైనా, జీవన్ బాబు గారినైనా, అమ్మగారినైనా, ఎవరినైనా దేవుడు ఎలా పిలుచుకున్నాడు తెలుసా? పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మండుచున్న పొదలో నుంచి మోషే మోషే పేరు పెట్టి పిలిచిన దేవుడు. మోరియా కొండ మీద కత్తెత్తిన అబ్రహాముని అబ్రహమా అబ్రహమా అని పేరు పెట్టి పిలిచిన దేవుడు అండి. షిలోహ మందిరంలో నిద్రపోతున్న బాలుడైన సమూయేలుని సమూయేలు సమూయేలు అని పేరు పిలిచిన దేవుడండి. కనుక మనం మొదటిగా పట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన నామము అనగా ఆయన పేరును మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా
గట్టిగా పట్టుకోవాలండి. ఆయన నామము శక్తి కలిగినది. మనం పాడుతూ ఉంటాం కదా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీకు. ఆగండి ఆగండి ఆగండి, ఏ నామములో అండి? దగ్గరగా చెప్పండి, ఏ నామములో అండి? ఇప్పుడు ఆ నామములో ఉన్న శక్తి అంతా పొందుకోవాలంటే దాన్ని ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పటి వరకు అంటే అంటిల్ ఐ కమ్ అగైన్, మరలా నేను వచ్చు వరకు. ఆ దినాన జీవన్ బాబు గారిని మనం ఖచ్చితంగా చూస్తాం. ఆమె అన్నాడు బిగ్గరగా. కడబోర శబ్దము వినినప్పుడట పరిశుద్ధులుగా బ్రతికిన సమాధుల్లో ఉన్నవారు మొదట లేస్తారట. ఆ మీదట భక్తి చేస్తూ పరిశుద్ధులుగా ఉన్నవారు కూడా మహిమ శరీరాలతో వారితో పాటు కలిపి మేఘాల మీద ఎత్తబడతారు. అప్పుడు ఆ మంచి పేరు సంపాదించుకున్న ఆ సేవకుల్ని చూస్తాం. ఆ మంచి నామమైన యేసయ్య నామమును మహిమపరుస్తూ పరలోకంలో కూడా మనం చేసే పని ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ గానా ప్రతిగానాలు చేయాలంటే భూమి మీద ఉన్నప్పుడే ఆయన నామాన్ని నువ్వు ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గట్టిగా పట్టుకోవలసిన రెండో విషయం ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రెండవదిగా గట్టిగా పట్టుకోవలసిన రెండవ విషయం హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. 3:15 మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన గనుక పాపము వలన వచ్చు కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఎలా పట్టుకోవాలమ్మా? గట్టిగా చదువు. మరి ఎలా పట్టుకోవాలి చెల్లి? చదువమ్మా. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇంకోసారి. రెండవదిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ రాయబడి ఉంది దృఢ విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. అయితే నేను ఇలా చెప్తాను, నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. విశ్వాసము గ్రాంధిక భాష అయితే, నమ్మకం అందరికీ తెలిసిన భాష. తమరు అంటానికి, మీరు అంటానికి, నువ్వు అంటానికి తేడా ఉంది, కానీ మూడు ఒకటే అమ్మ, అంతేనా? తమరు అంటే బాగా మర్యాద కలిగిన వాడు ఉపయోగిస్తాడు. మీరు కొద్దో గొప్ప కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఉపయోగిస్తారు. నువ్వు బాగున్నావా అంటే ఈ వాజ్ అన్ఎడ్యుకేటెడ్, మంచి మర్యాద. అప్పుడు పిల్లలకు చెప్తాం, నువ్వు అనకూడదురా, మీరు బాగున్నారా అని అడగాలి. ఇదే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమోడు పెద్దవాడైనప్పటికీ. అలాగే దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. దృఢ విశ్వాసం అంటే గట్టిగా నమ్మటం. పైగా నేను 5 విషయాలు నా, నీ, నే అనే లెటర్ మీద చెప్తా. అందుకని 1 నామమును గట్టిగా పట్టుకోవాలి, 2 నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏ నామాన్ని అయితే గట్టిగా పట్టుకున్నావో ఆ నామం మీద మనకేముండాలో తెలుసా? నమ్మకం ఉండాలి తల్లి. నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. కష్టకాలం వచ్చిందని వదిలేబాకు. పొద్దున విన్నట్టుగా తాళలేని శ్రమ వచ్చిందని నమ్మకాన్ని విడిచిపెట్టబాకు. మిక్కిలి హీన దశ వచ్చిందని, ఇరుకొచ్చిందని నమ్మకాన్ని వదిలేయబాకు. నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చేతులుండి పైకి స్తోత్రం చెప్పాలా? నమ్మకం ఉంటే సమస్తము సాధ్యమే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి
శిక్ష విధించబడును. బాప్తిసం కూడా ఎలా పొందాలంటే నమ్మి పొందాలి. ఆమేన్. ఏం పొందాలంటే ఏం పొందాలి, ఏం నమ్మాలి అని అంటే, నేను రక్షణ పొందాను, బాప్తిసం పొందుతున్నాను. ఎందుకు అనంటే నరకము నుండి, శిక్ష నుండి తప్పించబడడానికి బాప్తిసం పొందుతున్నాను. నేను నమ్ముతున్నాను ఈ విషయం. నమ్మకుండా బాప్తిసం పొందితే అది వ్యర్థం. మోషేని బట్టి బైబిల్ చెప్తుంది, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలండి. ఇది నాలో నమ్మకాలు కనపట్లేదండి. ఎవరు నమ్మాలో తెలియట్లా, దేన్ని నమ్మాలో తెలియట్లా, ఎందుకు నమ్మాలో అస్సలు తెలియటలా. నమ్మకమైన జీవన్ బాబు గారు లాంటి సేవకులు దొరకట్లా మనకి. నమ్మకమైన పరిచర్య ఏది ఈ కడవరి దినాలలో వెతుక్కోవాల్సి వస్తుంది. నమ్మకమైన సహోదరులు ఎవరో, నమ్మకమైన సహోదరులు ఎవరో ఏది తెలియట్లేదు. అందుకే నమ్మకమైన వారిని వెతకాలి, నమ్మకమైన దానిని గట్టిగా పట్టుకోవాలి. అబ్రహాం అండి, ఆయన వయసు 100 ఏళ్ళు వచ్చినాయి. అనండి ఎన్నేళ్ళు అండి? వాళ్ళ శ్రీమతి గారి శారాకి ఎన్నేళ్ళు వచ్చినాయి? వాళ్ళిద్దరికి 10 ఏళ్ళు డిఫరెన్స్ అండి. అయ్యగారికి ఏమో 100, అమ్మగారికి ఏమో 90. దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. మమ్రే దగ్గర సింధూర వనంలో కూర్చొని ఉంటే మిట్ట మధ్యాహ్నం ఆ మంచి ఎండలో 3 మనుషుల రూపంలో త్రిత్వమైన దేవుడు వచ్చి వాగ్దానం చేశాడు, మీకంటూ అబ్రహాం హాగరుతో కనిన ఇష్మాయేల్ కాదు, శారాని పెండ్లి భార్య గనక మీ ఇద్దరికి ఒక బిడ్డను నేను ఇస్తాను. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈయన 100 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజట కూర్చొని శరీరం అంతా చూసుకున్నాడంట. 100 ఏళ్ళు మృతతుల్యం అయిపోయింది శరీరం. వెంటనే ఈయన మైండ్ తన భార్య గర్భసంచి మీదకి వెళ్ళిందట. మరి ఆవిడికి 90 కదా, గర్భసంచి ఎలాగుంటుంది ఊహించుకున్నాడు. అది మృతతుల్యం అయిపోయింది గర్భసంచి కూడా. ఇప్పుడు ఇంకొక దాని వైపు మైండ్ సెట్ మంచాడు. ఏంటో తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఖచ్చితంగా మీ ఇద్దరికి నేను ఎవరిని ఇస్తాను? బిడ్డనిస్తాను. చూస్తే శరీరం మృతతుల్యం, చూస్తే అమ్మగారి గర్భసంచి ఊహించుకున్నాడు మృతతుల్యం. కంటికి కనపడుతుంది యథార్థం, కానీ అబ్రహామును బట్టి బైబిల్ రాయబడింది, కనపడుతున్న దాని మీద నమ్మకం ఉంచక దేవుడిచ్చిన విశ్వాసపూరితమైన మాట మీద ఆయన నమ్మకం ఉంచాడు. విశ్వాసము వలన బలము పొందెను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏ వయసులో అమ్మా? ఏ వయసులో? మనకేం 25 ఏళ్ళకే అన్ని అయిపోతున్నాయి కదా. నేను చెప్పిన ఈ మ్యాటర్ రోమయులకు రాసిన పత్రిక రోమా 4వ అధ్యాయం 19-20 వచనంలో క్లియర్ గా రాయబడింది. రోమా 4వ అధ్యాయం 19-20లో అబ్రహాము విశ్వాసము వలన బలము పొందాడు. చూడవలసిన పర్లేదులేమ్మా, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. కనుక మన జీవితంలో రెండవదిగా మనం దేన్ని గట్టిగా పట్టుకోవాలంటే, అమ్మా చెప్పండి దేన్ని గట్టిగా పట్టుకోవాలి? మీకు బాగా అర్థం అవడానికి ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముందరికెళ్ళినా. ఒక సోదరి పెళ్ళయింది, మంచి భర్త, 7 సంవత్సరాల కొడుకు, 7 సంవత్సరాల దాకా అంతా బాగుంది, హాయిగా ఉంది. సడన్ గా భర్త చనిపోయాడు. ఈ సోదరి చేసిన పని ఏంటంటే మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలా. నమ్మకం అంతా ఎవరి మీద పెట్టుకుందో తెలుసా? 7 ఏళ్ల కొడుకు మీద పెట్టుకుంది. ఈయన్ని బాగా చదివిద్దాం, ఈడే రేపొద్దున నాకు ఆధారం అవుతాడు, నమ్మకం పెట్టుకుంది. ఈడే రేపొద్దున నన్ను చూస్తాడు, నమ్మకం పెట్టుకుంది వాడి మీదే. కష్టపడిందో, చాకరీ చేసిందో, పొలం పని చేసిందో, పెంచింది, పెద్ద చేసింది, మంచి చదువు చదివించింది, అప్పులు చేసిందో, తీర్చిందో, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిందండి వాడికి. నమ్మకాన్ని వాడి మీద గట్టిగా పట్టుకుంది ఆవిడంతే.
ఒక రోజున ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి అమ్మతో చెప్తాడు, అమ్మ అమ్మ నాకు ఎన్నో చేసి పెట్టేవే, కానీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ విషయంలో నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. మా ఆఫీసులో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకి తెలిసిన అమ్మాయి, నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఎలాగైనా ఆ అమ్మాయే నాకు భార్య అయ్యేటట్టుగా మా ఇద్దరికి పెళ్లి చేయవా అంటూ వాళ్ళ అడ్రస్ ఇచ్చాడండి. రేపు పెళ్లి మాట్లాడు. కొడుకంటే పిచ్చి పిచ్చి నమ్మకం, పిచ్చి నమ్మకం. కొడుకు రేపు వెళ్ళమంటే ఈరోజు సాయంత్రం వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. మాట్లాడేసింది, సెట్ చేసింది, 2 నెలల తిరక ముందే పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేసేసిందండి. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 8 నెలలు అయిపోయింది. 8వ నెల ముగింపులో కొత్తగా వచ్చిన కోడలు అస్సలు ఎంట్రీ అయింది. 8వ నెల ముగింపులో కోడలు అత్త దగ్గర కూర్చొని అంటది, బాగోగులు అన్నీ అడిగింది, వెళ్ళిపోయింది. భర్త దగ్గరికి వచ్చి కూర్చొని ఇలాగంటది, ఏమండి 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 మీకు ఈ సంగతి తెలుసా? ఏ సంగతి? ఏదన్నా ఇంట్లోనంట 2 స్త్రీలు ఉండకూడదంట, ఒక్క స్త్రీయే ఉండాలంట. ఆ ఒక్క స్త్రీ మీ అమ్మో నేను నువ్వే తెలుసుకోవాలంట అంటూ నోరు మూసేసిందండి. మనోడికి షాకు, ఏంటేంటి అన్నాడు. మళ్ళీ చెప్తా విను, ఏదన్నా ఇంట్లో 2 స్త్రీలు ఉండకూడదంట, ఒక్క స్త్రీయే ఉండాలంట, మేమ్మో నేను నువ్వే తెలుసుకోవాలంట అంటూ మూతి అటు ఇటు దిప్పి లోపలికి వెళ్ళిపోయింది. మా నోట్ డైల్మల పడిపోయాడండి. ఇక 2వ రోజు మళ్ళీ గదిలించింది, ఏమండి ఏంటి? అమ్మాయి నాకు టైం కావాలి కొంత, టేక్ యువర్ ఓన్ టైం, తీసుకో, ఎంత టైం కావాలో అంత టైం తీసుకో, కానీ ఇంట్లో ఎవరు ఉండాలి? అక్కడే. 7 రోజులు అయిపోయింది, 8 రోజులు అయిపోయింది, 9వ రోజు మళ్ళీ గదిలించింది, ఏంటి సంగతి? అమ్మాయి రేపు చెప్తా గట్టిగా నీకే విషయం అంటూ ఆ రాత్రి అమ్మ దగ్గర కూర్చున్నాడండి. వచ్చి అమ్మ అమ్మ నీ కోళ్ళు ఇలాగ అంటుంది, ఏదన్నా ఇంట్లో ఒక్క స్త్రీయే ఉండాలంటే 2 స్త్రీలు ఉండకూడదంట. కనుక నేను ఈ 9 రోజుల నుంచి బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాను, రేపటి నుంచి మన ఇంట్లో ఒక్క స్త్రీయే ఉండబోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? ఆ స్త్రీ ఎవరో తెలుసా? నేను ప్రేమించి నాకు ఇష్టంగా పెళ్లి చేసుకున్న నా భార్య ఇంట్లో ఉండబోతుంది. ఈ రాత్రి నేను ఇంట్లోంచి పంపించేస్తున్నానమ్మా. బద్దలైపోయిందండి గుండె. ఏంట్రా, ఈ రాత్రి నేను ఇంట్లోంచి పంపించేస్తున్నానమ్మా. పట్టుకున్న నమ్మకం అంత దిగజారిపోయిందండి. ఈడేనా ఈ మాట అంటుంది? కళ్ళల్లో కళ్ళు పెట్టి అంటది, సరేనయ్యా, సరే ఇష్టంరా, నేను అన్ని అనుభవించేసాను, నువ్వు కోడలకు సుఖంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకేం కావాలరా, అలాగే వెళ్తాను. ఇంతకు ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతావు? ఏమో ఆలోచన చేయలేదు, కానీ ఈ రాత్రి ఆలోచన చేస్తాను. పొద్దున్నే 5 గంటలకి నీకున్న చీరలు సంచిలో పెట్టుకొని 5 గంటలకు తెల్లవారు రెడీ అయ్యిండో, తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తా. సరేనయ్యా. నిద్ర లేదు, విశ్రాంతి లేదు, గోడకి ఆనుకొని అలాగే కింద కూర్చొని తెల్లార్లు ఆలోచనలో పడిపోయింది. 5 అయిపోయింది, వీడు మాత్రం రెడీ అయ్యి వచ్చి, ఏమ్మా లేచావా, రెడీ అయ్యావా, చీరలు పెట్టుకున్నావా? పెట్టుకుంటానయ్యా. ఈడే కనబడే దండి మీద 2-3 చీరలు తీసి సంచిలో పెట్టి సంచి గూడుకు తగిలించుకొని అమ్మ రెక్క పట్టుకొని పైకి లేపి, లేలే వెళ్దాంలే, చీకటి పట్టి తెల్లారిలో పెళ్లిపోవాలంటూ అమ్మ రెక్క పట్టుకుని పైకి లేపి ఇంట్లోంచి బయటికి తీసుకుని వెళ్ళాడండి. కొడుకుని 10 అడుగులు వేయనిచ్చింది, కొడుకుని వెళ్ళనిచ్చింది. అమ్మ ఆగిపోయి వెనక్కి తిరిగి ఇల్లంతా చూసుకోవడం మొదలు పెట్టిందండి. ఈ ఇంట్లోనే కదా వీడికి నేను 9 మాసాలు మోసింది, ఈ ఇంట్లోనే కదా వీడికి నేను జన్మనిచ్చింది, ఈ ఇంట్లోనే కదా వీడికి నేను స్తన్యపానం ఇచ్చి ఆకలి తీర్చింది, ఈ ఇంట్లోనే కదా వీడికి నేను అన్నప్రాసం చేసింది, అక్షరాభ్యాసం చేసింది, ఈ ఇంట్లోనే కదా మొట్టమొదటి పుట్టినరోజు పండగలాగా చేసింది, ఈ ఇంట్లోనే కదా నిన్న కాకుండా మొన్న ఈడు పెళ్లి ఆడంబరంగా చేసింది. ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానా? కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుస్తుందండి. వీడు 10 అడుగులు వేస్తూ అమ్మ రాకుండా ఉండటం అర్థమై వెనక్కి తిరిగి చూస్తాడు. అమ్మ వెనక్కి తిరిగి చూస్తే గదుగుతాడు, ఏమా రావే, తెల్లారైపోతుంది, రా రా రా. కళ్ళ నీళ్లు తుడుచుకొని కొడుకు అంటే వెళ్ళిపోయిందండి.
ఒకటి కాదు, రెండు కాదు, 3 రోజులు. ఇప్పుడున్నట్టు ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్సులు లేవు, ట్రైన్స్ లేవు. నడిపించి ఊరు దాటించాడు, పొలిమేర దాటించాడు, అడవిలోకి తీసుకెళ్ళాడు. నడి అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. పులులు, సింహాలు, సర్పాలు సైన్యం లెగుస్తా ఉన్నాయి. 3వ రోజు అమ్మని అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గర ఆ సంచి కిందకేసి, ఇక్కడ ఇడిచిపెడుతున్నానమ్మా, బాయ్ బాయ్, వెళ్ళొస్తా. ఒక్కసారి కూడా వీడు వెనక్కి తిరిగి చూడలేదండి. ఆ పిచ్చి తల్లి నమ్మకం వాడి మీద. కంటికి కనబడిందాక చెయ్యి ఊపుతానే, బాబు జాగ్రత్తరా రూపు మేర కొడుకు కనపడకుండా వెళ్ళిపోయాడు. చెట్టుకి జారుకుని అలాగే కూర్చుందండి. 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. వీడికి నిద్ర పట్టడంలా. 10వ రోజు రాత్రి భార్య పక్కన పడుకున్నాడు, కానీ నిద్ర పట్టడంలో చిన్నపిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. అమ్మ గుర్తొచ్చేస్తుంది. నా మీద ఎంత నమ్మకం పెట్టుకుందో కదా. చిన్నప్పుడే సుఖానికి దూరం అయిపోయింది. నాన్న చచ్చిపోయినా కష్టపడింది, చాకరీ చేసింది, నా మలమూత్రాదులు కడిగింది, పెంచింది, పెద్ద చేసింది, ఆహారం పెట్టింది, ఉద్యోగం తెప్పించింది, పెళ్లి చేసింది. ఇలాంటి అమ్మ నాన్నని విడిచిపెట్టింది. నిద్ర పట్టడం వల్ల వీడికి. లేచే టైం చూసుకున్నాడు, అర్ధరాత్రి 2:30 అయింది. మారు వేషం వేసుకున్నాడు. భార్య ఎలా గుర్తుపట్టిద్దేమోనని మారు వేషం వేసుకుని ఇంట్లో నుంచి బయటపడ్డాడు. అమ్మ దగ్గరికి నడిచాడండి 3 రోజులు. ఏ చెట్టు దగ్గర అయితే విడిచిపెట్టాడో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మని ఎత్తుకుతున్నాడు. అమ్మ కనపడలా. చెట్టు వెనకాలకి వెళ్తే అమ్మ దిక్కులేని దానిలాగా జుట్టంతా చెదిరిపోయి స్పృహ తప్పి పడిపోయిందండి. స్పృహ తప్పి పడిపోయిన అమ్మ ముఖం మీద వీడు తాగటానికి తెచ్చుకున్న నీళ్లు జల్లి, ఏమా లే 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 అనగానే ఎప్పటికీ స్పృహలోకి వచ్చి చూస్తుంటే వీడు మారు వేషంలో ఉన్నాడు. వీడు ఎవడో తెలియదు అన్నట్టుగా అంటున్నాడు. ఏమా ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎలాగొచ్చి ఎవరు తీసుకొచ్చారంటే ఆవిడ కాసేపు బిత్తర చూపులు చూసి, నేనా నన్నా అయ్యా, నా కొడుకు 13 రోజుల క్రితం తీసుకొచ్చాడు, వదిలిపెట్టాడు అయ్యా. మళ్ళీ తేరుకొని అంటది, నా కొడుకు టౌన్లో ఉంటాడయ్యా, నువ్వు టౌన్కి వెళ్తావా? వెళ్తానమ్మా. ఒకవేళ నువ్వు టౌన్కి వెళ్తే చెప్పు, ఏం చెప్పమంటావు నీ కొడుక్కి? చెప్పు అంటున్నాడు వీడు. ఆడికి ఏం చెప్పొద్దయ్యా. మరేంటి? నా కొడుకు నిజంగా కనపడితే ఇలాగుంటాడు, అలాగుంటాడు, ఎర్రగా బుర్రగా, మరలా నా కోసం ఇక్కడికి వచ్చి ఒక్క మాట చెప్తావా? ఏం చెప్పాలి? నన్ను నా కొడుకు అడవిలోకి తీసుకొచ్చేటప్పుడు పులులు, సింహాలు, సర్పాలయ్యా. నా బాధల్లో ఈ 13 రోజుల నుంచి భోజనం లేదని కాదు, నీళ్లు లేవని కాదు, పడుకోవటానికి వసతి లేదని కాదు, వెళ్ళేటప్పుడు వాడు క్షేమంగా వెళ్ళాడా వెళ్ళలేదా ఇంటికి? అది నా బాధ. కరుడు గట్టి నీటికి గుండె బద్దలైపోయిందండి. అరే 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 13 రోజుల నుంచి నేను ఇంటికి వెళ్ళానా లేదని, నా గురించి నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకున్న నా తల్లిన ఇంత నేను నమ్మక ద్రోహం చేసింది అంటూ వేషం తీసేసి, అమ్మ కొడుకు నేనేనమ్మా. తల్లి కాళ్ళ మీద పడుతూ ఉన్నాడు. ఈ లోపుగానే తల్లి కొప్ప కూలి చచ్చిపోయిందండి చెట్టు కింద. తల్లి శవాన్ని భుజం మీద వేసుకున్నాడు. మళ్ళీ సందిగ్ధత వీడికి. ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళాలా, ఇక్కడే పూడ్చిపెట్టాలా? చెట్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైతే, ఆ కన్న తల్లి బిడ్డ మీద నమ్మకాన్ని పెట్టుకున్నట్టుగా, అమ్మా అయ్యా, యేసు అనే తల్లి కూడా నీ మీద నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆయన కొరకు నిలబడతావని, ఆయన కొరకు విశ్వాసం ఉంచుతావని, ఆయన స్తుతిస్తావని, ఆయన కీర్తిస్తావని, ఆయన ప్రచురిస్తావని, మందిరంలో చక్కగా పాట పాడతావని, సేవకులకి నమ్మకంగా ఉంటావని, అంతం వరకు గట్టిగా పట్టుకుంటావని, ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన కొడుకును చూసి కన్నీరు గార్చింది ఆ తల్లి. కానీ యేసు రక్తాన్నే కార్చాడు చివరి బొట్టు వరకు. ఆ కన్న తల్లి చెట్టు చుట్టూ తిరుగుతూ చెట్టు దగ్గర చచ్చిపోయింది. యేసు అనే తల్లి చెట్టు పైన, అంటే సిలువ పైన ప్రాణాన్ని విడిచిపెట్టాడు ఆయన. నమ్మకాన్ని ఏం చేస్తున్నావు సోదరి సోదరుడా? దేవా, నీవిచ్చిన నమ్మకాన్ని నేను గట్టిగా పట్టుకుంటానయ్యా.
ఎందుకంటే నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలంటే చూడవలసిన పని లేదు. బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకమైన వానికి దీవెనలు ఏం కలుగుతాయంట? మెండుగా. నెంబర్ 3, మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తానండి. మూడవదిగా గట్టిగా పట్టుకోవలసిన మూడో విషయం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. వాగ్దానం చేసిన వాడు 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనున్నది ఎలా పట్టుకోవాలండి? నిశ్చలముగా పట్టుకొందుము. నిశ్చలముగా అనగా గట్టిగా పట్టుకొందుము. మూడవదిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. అమ్మ అందరనండి, ఏం గట్టిగా పట్టుకోవాలండి? నిరీక్షణ. ఆల్ ఫాస్ట్ యువర్ హోప్ అంటిల్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన మరలా వచ్చు వరకు కూడా నువ్వు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణను గట్టిగా నిశ్చలముగా పట్టుకో. గట్టిగా పట్టుకో. ఇది నాన్న ఇవన్నీ వదిలేస్తున్నారు చాలా మంది. నామమును పట్టుకోవటం వదిలేస్తున్నారు, నమ్మకాన్ని పట్టుకోవటం వదిలేస్తున్నారు. 3, నిరీక్షణను పట్టుకోలేక వదిలేస్తున్నారు. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూచుట. అమ్మ అంతేనా కదా? నిరీక్షణ, ఎదురు చూచుట. నమ్మకాన్ని అయితే గట్టిగా పట్టుకున్నావు కానీ ఎదురు చూసే ఓపిక లేకుండా అయిపోతుంది చాలా మందికి. నిరీక్షించే విషయంలో నిరసిల్లిపోతున్నాం చాలా మంది. కష్టకాలం ఎప్పుడు పోయిద్దో నిరీక్షించలేకపోతున్నాం. ఇరుకులోంచి విషయాలతో ఎప్పుడు వస్తుందో నిరీక్షణ లేకుండా కృంగిపోతున్నాం. ఈ హీన దశకి పోయి దేవుడు మంచి దశ ఎప్పుడు ఇస్తాడో ఇచ్చే టైం దాకా నిరీక్షించలేకపోతున్నాం. పిల్లలు కూడా క్లాసులో జాయిన్ అవ్వంగానే ఇంకో తరగతిలోకి వెళ్ళరండి. ఎంతకాలం చదవాలి? సంవత్సరం చదివి యూనిట్లు రాసి క్వార్టర్లు రాసి హాఫ్ ఇయర్లీ రాసి చివరికి మళ్ళీ ఏం రాయాలి? ఇన్నెందుకు అయ్యా అన్నాడు అనుకో, వాడు హెడ్ మాస్టర్ గోప గుయ్యి అని పెడతాడు. ఇత్తనం వేసిన తర్వాత కూడా ఎన్ని కాలాలు కష్టపడాలండి పంట చేతికి రావాలంటే? 6 నెలల పంట ఉంది, 9 నెలల పంట ఉంది. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం కూడా నమ్మకమైన వానికి దీవెనలు కూడా కావాలి. రావాలంటే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? నిరీక్షించాలి. అనండి, ఏం చేయాలండి? నిరీక్షణను గట్టిగా పట్టుకో. అబ్రహామును బట్టి బైబిల్ రాయబడింది, పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాం ఏం చేశాడంట? ఎదురు చూచాడు, అంటే నిరీక్షించాడండి. యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో పడవేసినప్పటికీ యోసేపు నిరీక్షించాడు, ఏదొక రోజు నా దేవుడు నన్ను పైకి లేపుతాడు. ఆమెనండి బిగ్గరగా. అమ్మా నాన్న ఇద్దరు లేక దిక్కులేని పిల్ల అయినప్పటికీ కూడా మొర్దుకై చేత పెంచబడుతూ ఉంది. ఎదురు చూసింది, నిరీక్షించింది. దేవుడు దిక్కులేని పిల్లని తీసుకెళ్లి రాణిగా కూర్చోబెట్టాడు. ఆ రాణి పేరే నిరీక్షించు సోదరుడా, ఎదురు చూడు. పాస్టమ్మ గారు ఇందాక విశ్రాంతి తీసుకునే టైంలో చెప్తున్న మాట, అయ్యా పరిచర్యకు వచ్చి 35 సంవత్సరాలయ్యా. 35 సంవత్సరాలయ్యా. మొట్టమొదటిగా ఒక ఊరిలో పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ దేవుని చేత ఎంత నలపబడ్డాం. రుద్రవరమా ఏ ఊరు? కష్టాలంటే ఏంటో, నష్టాలంటే ఏంటో దేవుడు పూర్తిగా నలిపాడయ్యా మమ్మల్ని. అయినా మేము నిరీక్షణను గట్టిగా పట్టుకున్నాం.
ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, చివరికి చనిపోయే రోజు వరకు కూడా నాని ఆ ప్యాడ్స్ పోగొట్టుకొని ఆ చర్చిలో జరిగిన ఆ దొంగతనాన్ని బట్టి కూడా నిరీక్షణ అందరూ కూడా భౌతికమైన వాటి మీద, పోలీసుల మీద వాటి మీద ఆధారపడదాం అంటే జీవన్ బాబాయ్ గారు, పాస్టర్ గారితో ఒకటే మాట చెప్పాడట, వద్దు వద్దు వద్దు, పోయింది అని అంటే దేవుని చిత్తం మీద ఉంది. దీని పేరేంటో తెలుసా? నిరీక్షించటం అండి. ఎందుకు నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఈ నిరీక్షణ మనలను, చప్పట్లు కొట్టరా మరి, మనుషుల కొరకు నిరీక్షిస్తే ఖచ్చితంగా సిగ్గుపడతావు. రాజుల కోసం నిరీక్షిస్తే ఖచ్చితంగా నవ్వుల పాలైపోతావు. కానీ దేవుని యందు నిరీక్షణ గట్టిగా పట్టుకో. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. పాస్టర్ గారిని సిగ్గుపరచలా, నాని బాబుని సిగ్గుపరచలా, పెద్ద బాబుని సిగ్గుపరచలా, వారికి ఇచ్చిన సహభాగస్వాములను దేవుడు సిగ్గుపరచలా. కూర్చున్న నీవు నమ్మకాన్ని బట్టి, నిరీక్షణ బట్టి దేవుడు సిగ్గుపరచడండి. సిగ్గుపరిచే దేవుణ్ణి కాదు మనం నమ్ముకుంది. సిగ్గుపరిచే దేవుణ్ణి కాదు మనం నమ్ముకుంది. లోకానుసారమైన వాటిని నమ్ముకొని దగా పడిపోయామేమో. మనుషుని నమ్ముకుని మోసపోయాను, మనుషుని నమ్ముకొని మోసపోయాను. శ్రేష్టమైన పాట కదండి. సంపన్నుడా ఆశ్రయమని నమ్ముకున్నాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఆగండి, ఏమన్నీడండి? అందరూ అనండి, దేవా నువ్వు నిన్ను నమ్మితే నన్ను సిగ్గుపడనీయవు. కనుక నిరీక్షణను గట్టిగా పట్టుకుంటానయ్యా. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. 4వదిగా మనం గట్టిగా పట్టుకోవలసిన విషయం ఏంటో తెలుసా? యోబు గ్రంథము 27వ అధ్యాయములోనికి ఒకసారి రండమ్మా. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనంలో 4వదిగా గట్టిగా పట్టుకొనవలసిందేంటో దేవుడు మనకి వ్రాయించి పెట్టాడు. 27:6, నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. ఆమె నన్ను అందరి బిగ్గరగా చేతులను పగిరి స్తోత్రం చెప్పండి దేవునికి. 4వదిగా గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే నీతిని గట్టిగా పట్టుకోవాలి. అమ్మ అనండి దేన్నండి? ఆల్ ఫాస్ట్ రైటియస్నెస్ అంటిల్ హీస్ కమింగ్ అగైన్. 4వదిగా నీతిని గట్టిగా పట్టుకోవాలండి. నీతిని గట్టిగా పట్టుకోవాలి. ఈ మాట ఎవరంటున్నారు తెలుసా? యోబు. నేను నా నీతిని గట్టిగా పట్టుకున్నానయ్యా. బహుశా నాకు అనిపించిందండి, యోబు గారి దగ్గరికి వెళ్ళి, యోబు గారండి ఒకే రోజు పిల్లలందరిని పోగొట్టుకున్నారే, ఒకే రోజు ఆస్తిపాస్తులు పోయినాయే, ఒకే రోజు ఆరోగ్యం కూడా పోయిందే, ఒకే రోజు ఎవరి జీవితంలో జరగని దారుణమైన సంఘటన, కట్టుకున్న భార్య వచ్చి ముఖాన్ని తిట్టి దేవుణ్ణి విడిచి చచ్చిపో, అంతకన్నా నీచమైంది లేదు, అది కూడా జరిగింది నీ జీవితంలో. మళ్ళీ మరలా 42వ అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో 2 మేలు ఎలాగొచ్చింది నీకు అని యోబుని ఇంటర్వ్యూ చేస్తే బహుశా నాకు ఇలాగ అనిపించింది. యోబు ఇలా చెప్తాడంట, ఎలాగో తెలుసా? అయ్యా మీరు అన్నట్టుగా కన్నబిడ్డలు అంటారు చచ్చిపోతాం అనంటే పోతే పోండి అన్న, ఆస్తిపాతులన్నీ పోతున్నాయి అంటే పోతే పోయి అన్న, ఆరోగ్యం కూడా పోతాం అంటే పోతే పో అన్న,
భార్య ద్వారా చులకన గౌరవం మర్యాద కూడా పోతే పోతావంటే పో అన్నా, కానీ నీతి కూడా వచ్చి నేను కూడా పోతానయ్యా అంది, నువ్వు పోవటానికి వీల్లేదని దాన్ని వరకు గట్టిగా పట్టుకున్నానయ్యా అంటాడు. ఆ నీతే నాకు మళ్ళీ రెండంతల మేలు తెచ్చి పెట్టింది అంటాడండి. పోనీ నాన్న బుద్ధి పోనీయండి. నీతిని గట్టిగా పట్టుకో, దేవుడు ఏమిస్తాడో తెలుసా? రెండంతల మేలు. నమ్మకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నీతే ప్రభువైనా యేసయ్య. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. నమ్ము ఈ రాత్రైన దేవుణ్ణి, మనుషుల్ని నమ్మబాకు. మరి ఎలాగండి? మనుషులను నమ్మక, మనుషుల్ని ప్రేమించు, దేవుణ్ణి నమ్ము. రెండు సీక్రెట్లు. మనుషుల్ని ఏం చేయాలి? ప్రేమించు. అది కూడా ఎంతవరకు? అంతవరకే. డోంట్ టూ మచ్, 3 మచ్, 5 మచ్, 10 మచ్. దేవుడు ప్రేమించమన్నాడు, కానీ ఎంతో ప్రేమించమల్ల, ఎంతో ప్రేమించేది ఆయన ఒక్కడే, నీ వల్ల కాదు. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ కూడా మళ్ళీ ఎలాంటి ప్రేమలు తెలుసా మనకి? ఎలాంటి ప్రేమలండి? పెడితే, మీ ఊళ్ళో కూడా తెలిసిపోయిందండి. పెడితే పెళ్ళికూడు, చెడితే సావుకూడు. మన ప్రేమలు అయ్యి. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. యేసు ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, నెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ఆ ప్రేమే కొంచెం. ఆ కొంచానికి కూడా ఏమి ఇవ్వాలంట? లంచం. నన్ను మాట్లాడినివ్వండి. మీ అమ్మాయికి నువ్వు బాగా, మీ అమ్మాయిలే, నేను కాదంటలా, మీ అమ్మాయిని నువ్వు బాగా మేపితేనే నీ మాట వినిద్ది. ప్రాక్టికల్గా మీరు నన్ను మాట్లాడండి. మీ ఆయన గారు ఏం అడగకుండా ఇంట్లో అన్ని తెచ్చి పెడితేనే దేంతో కూడిన ప్రేమ వస్తుంది ఆయనకి? నేను తేను, నీ సావు నువ్వు సావు అన్నాడు అనుకో, అందులో ఇప్పుడు బస్సులన్నీ ఫ్రీయే. అస్సలు డిపోలు తిరుగుతున్నారండి మగోళ్ళు. ఎందుకో తెలుసా? ఏడ దిగుతున్నారు అర్థం కావట్లేదు. ఇది వరకు ఒకింటికి వెళ్ళేవాళ్ళు, పుట్టింటికో, పెద్దమ్మోళ్ళ ఇంటికో, అక్కాయిళ్ళ ఇంటికో. ఇప్పుడు తిరుగుతానే ఉన్నారు. ఈయన ఈ ఊరు వెళ్ళే లోపు ఆమె ఆ ఊరు వెళ్తుంది, ఆ ఊరు వెళ్ళే లోపు మళ్ళీ వెనక్కి వస్తుంది, ఈ ఊరికి వస్తుంది. అంతా లంచం అయిపోయిందండి, లంచం. నా చేతులు జోడించి నేను మనవి చూస్తాను. లంచం లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ పేరే నీతి. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఆ నీతిని యోబు గట్టిగా పట్టుకున్నాడట. అందుకే మరలా ఎన్నంతల ఆశీర్వాదం అండి? 2 అంతల ఆశీర్వాదం. తల్లి, నువ్వేం పోగొట్టుకొని ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, కానీ సహోదరుడా ఏం జార విడుచుకొని ఇక్కడ కూర్చున్నావు నాకు తెలియదు, కానీ నీతిని మరలా సంపాదించుకో. అదిగో 10 వెండి నాణాలు కలిగిన స్త్రీ, ఒక్క నాణ్యం పోతే పోయింది, 9 ఉన్నాయి అనుకోలే. ఆ నాణ్యం దొరికిందాక చీపిరి పట్టుకొని దీపం వెలిగించి దొరికిందాక ఊడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దాన్ని తిరిగి పొందుకున్న దాకా మనసులో లేదో 2 అంతలు మీరు సంపాదించుకుంటారు.
ఈ రాత్రి నీతిని గట్టిగా పట్టుకోవటం వలన మనకి రెండంతల మేలు, రెండంతల మేలు అండి. ఐదవది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. ఈ ముగింపు అంతపు ఉపవాస కోడికల్లో మనందరము కూడా మేలుతో తిరిగి వెళ్ళుదుముగాక. అదే ఒక ఆయన అన్నాడు, ముగింపు బిగింపుగా ఉండాలంట. అనండి, ఎలాగ ఉండాలండి? ఇంక మర్చిపోవటానికి వీల్లేదు ఇక. అందుకే బిగింపు అని అంటే అర్థం ఏంటంటే గట్టిగా పట్టుకోవటం. నేను స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకొని వెళుదుము గాక. నాకు తెలిసిన అబ్బాయి ఒకడు ఉన్నాడండి, వాడు ఏడే ఉన్నాడు. భోజనానికి వెళ్తాడు, ఆ పెట్టే ఆ లడ్డు ఏదో ఒకటి ఉంటుంది కదా, వాడు గ్లాసులో పట్టుకొని గట్టిగా పట్టుకొని వెళ్తాడు. అడుగు ముగ్గురు ఎవడో ఒకడు ఉన్నాడు అంటే వాళ్ళకి ఆశ అండి. ఎందుకో తెలుసా? ఇంటికి వెళ్ళి మరలా ఒకడికేమో మా అమ్మకి ఇవ్వాలి. అబ్బా ఎంత ప్రేమ అండి అమ్మ అంటే. ఒకడికేమో చెల్లెలకి ఇవ్వాలన్న ఆశ, ఒకడికేమో వాళ్ళ అన్నయ్యకి ఇవ్వాలన్న ఆశ. ఎందుకో తెలుసా? నేనే కాదు తినేది, మా అమ్మ కూడా తినాలి, మా నాన్న కూడా తినాలి, మా చెల్లెలు కూడా తినాలి, మా అక్కయ్య కూడా తినాలి. చప్పట్లు కూడా బిగ్గరగా దేవున్నామండి మా ఇంట్లో. మనలో లేదా చిన్న పిల్లల్లో ఉన్న ఆశ. అందుకే దేవుడు ఊరికి నెల చిన్న బిడ్డల వంటిదే పరలోక రాజ్యం. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా. ఇక్కడ కూడా ఇప్పుడు నువ్వు కూడా గ్లాసులో పట్టుకొని వెళ్ళాలి. దేన్ని? వాళ్ళేమో లడ్డు గిడ్డు పట్టుకొని వెళ్ళారు, మనం ఇప్పుడు దేన్ని పట్టుకొని వెళ్ళాలి? వాక్యం అనే ఆహారాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకోవాలి. మధ్యలో కుక్కొచ్చిన కూడా వదలకూడదు. ఈ ఆహారాన్ని ఎవరు తీసుకొచ్చేయాలి? మా అమ్మకి ఇవ్వాలి. రక్షణ లేని వారు రక్షణ పొందాలి. గట్టిగా పట్టుకొని దేవుని కృపకు పాత్రులు మగుదుము గాక. ఐదవది ఆఖరిది వినేసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఎన్ని విన్నామండి? 4. ఒకసారి మీరు 4 రిప్లై ఇస్తే 5వది సప్లై చేసుకొని నేను కూడా గట్టిగా వెళ్ళిపోతానండి. వెరీ గుడ్. 1 నామమును గట్టిగా, 2 నమ్మకాన్ని గట్టిగా, 3 నిరీక్షణను గట్టిగా, 4 యవన్ బాబు గారి సంగమా మజాక. నేను స్తోత్రం చెప్పండి. 5వది ఆఖరిది వినేసి గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటో మనం ప్రార్థన చేసేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు అయ్యగారి ద్వారా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. 1వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి, అందరూ వినండి, నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. నాతో ఈ మాట అందరనండి. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను. 5వది ఆఖరిది దేన్ని గట్టిగా పట్టుకోవాలంటే నమ్మదగిన బోధను. అమ్మ అనండి, ఏ బోధ? బైబిల్ ఎంత గొప్ప విషయాలంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి, ఏ కాలం అయినా రానిండి, రాబోయే 100 ఏళ్ళైనా 200 అయినా సరిపోయేటట్టు ముందుగానే రాశాడు నా దేవుడు. ఆమెన్. నమ్మదగిన బోధే గట్టిగా పట్టుకో. ఏ బోధ పడితే ఆ బోధ కాదు. ఒకప్పుడు తెలియలా, ఏంటిగా ఈ మాట రాయించాడు, అసలు బోధే పడపోతుంది. ఇప్పుడు మేము చిన్నపిల్లప్పుడు అండి, మా నాన్నగారు వాళ్ళు పాములతో చుట్టూ పెట్రమోక్స్ లైట్లు వేసుకొని బురదల్లో వాళ్ళ కాలినడక నీళ్ళు సువార్త చెప్పుకొని వీధి దీపాల కిందే సువార్త ప్రకటించే దినం. అసలు సువార్త చెప్పేవాళ్ళే బోధే అర్థం కాదు, బోధ చెప్పేవాళ్ళే లేకపోతే ఇక నమ్మదగిన బోధ అనుకునేవాళ్ళం. కానీ రాను ఇప్పుడు ఏ బోధ నమ్మాలో అర్థం కావట్లా, ఏ బోధ వినాలో అంతకన్నా అర్థం కావట్లా. ఒకప్పుడు ఏమనేవాళ్ళు తెలుసా అండి? బోధల వల్ల బాధలు పోయేయి అనేవాళ్ళండి. అన్నారండి బోధల వల్ల. కానీ ఇప్పుడేమంటున్నారు తెలుసా? అయ్యే బోధల వల్ల బాధలు పెరిగిపోతున్నాయి అంట. అయ్యే బోధల వల్ల ఏమైపోతున్నాయండి?
ఎందుకో తెలుసా? ఏ బోధ నమ్మాలో అర్థం కావట్లా. ఆయనేమో ఒక రకంగా చెప్తున్నాడండి, ఈయనేమో ఇంకో రకంగా చెప్తున్నాడండి. ఇదే బైబుల్ అండి, ఆయనేమో ఒక రకంగా చెప్తున్నాడు, ఈయనేమో ఒక రకంగా అంటున్నాడు. కొంతమంది ఏమో చప్పట్లు కొట్టొద్దు అంటారు, కొంతమంది ఏమో యేసునామం అంటున్నారు, కొంతమంది ఏమో క్రీస్తునామం అంటున్నారు, కొంతమంది ఏమో రొట్టె లేదు అంటున్నారు, అసలు కొంతమంది జెండా కింద అంటున్నారు, కొంతమంది ఏమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ, కొంతమంది ఉద్యమంతో రగలాలంటున్నారు, కొంతమంది అస్సలు మౌనంగా వచ్చి మౌనంగా వెళ్ళిపోవాలంటున్నారు, సమాధిలో శవం లాగా. దేన్ని నమ్మాలండి? అందుకే దేవుడు ఎప్పుడూ రాయించాడు, నమ్మదగిన బోధనే గట్టిగా పట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. నమ్మదగిన బోధ ఎలాగో ఉంటుందో తెలుసా? నన్ను మాట్లాడివ్వండి. నమ్మదగిన బోధ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుపుతుంది కానీ విడగొట్టదు. దేవుని పనల్లా ఏం చేస్తాడండి ఆయన? అంతే. నిన్ను నన్ను కలపటానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరితో తెలుసా? తండ్రిని నిన్ను ఏకము చేయటానికి క్రీస్తు యేసు అనే నరుడు మధ్యవర్తిగా వచ్చాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. శరీరధారిగా నీకులాగా నాకులాగా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగిన బోధ. ఎందుకు వచ్చాడు? నీ పాపం నా పాపం, నీ దోషం నా దోషం, నీ అతిక్రమం నా అతిక్రమము అన్ని పేరుకుపోయి ఉంటే వాటన్నిటిని కూడా తన రక్తము చేత కడిగి పాప విముక్తి ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగిన బోధ. 33.5 యవ్వన వయసులో ఎంతో మందిని స్వస్థపరిచి కరాఖండితంగా బోధ చెప్పి పాపాన్ని ఖండించి పాపులను క్షమించి పాపాన్ని కడిగి ఆ సిలువలో ఆయన 3 మేకుల మీద వేలాడదీయబట్టానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగిన బోధ. 33.5 యవ్వన వయసులో పిడిగుద్దులు గుద్దించబడి గడ్డం పిగించబడి ఉమ్మి వేయబడి వీపు 39 కొరడా దెబ్బలతో మాంసం ముద్దలుగా చీల్చబడించుకోవడానికి వచ్చాడు. ఇది నమ్మదగిన బోధ. ఆకాశానికి భూమికి మధ్య ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా గల్గతా కొండ మీద ఎర్రని ఎండలో వేలాడదీయబడ్డాడు. ఇది నమ్మదగిన బోధ. 7 కేకలు వేసి చివరికి ఆ ప్రాణాన్ని తండ్రికి అప్పగించి ఆత్మను అప్పగించి అరిమత్తె యోసేపు సమాధిలో పెట్టబడి సమాధిలోనికి వెళ్ళి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఇది నమ్మదగిన బోధ. ఆ పునరుద్ధానుడైన దేవుడు 40 దినాలు అందరికి ప్రత్యక్షమై ఒలీవల కొండ మీద తిరిగి వెళ్ళి మరలా ఒలీవల కొండ మీదకి రానై ఉన్నాడు. ఇది నమ్మదగిన బోధ. యెరూషలేముని రాజధానిగా చేసుకొని 1000 ఏండ్ల పరిపాలన యుగాలు కూడా పరిపాలన చేయబోతున్నాడు. ఇది నమ్మదగిన బోధ. ఆ పరిపాలనలో సంఘమై ఉన్న నిన్ను నన్ను కూడా ఆయనతో పాటు సింహాసనం పక్కన కూర్చోబెట్టుకోబోతున్నాడు. ఇది నమ్మదగిన బోధ. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా. ఇది నమ్మాలి మనం. ఇది నమ్మదగిన బోధ. ఇక ఇంతకు మించి వేరొక బోధ లేదండి. ఈ బోధలో నువ్వేం చేయాలంటే ఎడతెగక ఉండాలి. ఆమెన్. అపోస్తులు 4:42 4 ఉంటాయి. అపోస్తులు 4:42 1 అపోస్తుల బోధ యందును, 2 సహవాసమందును, 3 రొట్టె విరుచుట యందును, 4 ప్రార్థన. ఇది నమ్మదగిన బోధ. ఈ బోధను మనం ఎలా పట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలి. దేవుని పని కోసం ప్రాణాలైనా పోగొట్టుకున్నారు విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనపడతారండి. దేవుని పని కోసం ప్రాణాలైన, నేను ముఖస్తుతి చేయటంలో ముగించేస్తున్నాను, దేవుని పని పాటలు పాడటానికి ఇంట్లో ఉన్న పనన్నా విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు ఎవరు? జీవన బాబు గారండి. ఈరోజు పాటలు పాడాలి, దేవుని పరిచర్య చేయాలి, వాక్యం చెప్పాలంటే ఇంట్లో కూడా పాస్టర్ గారు ఇందాక చెప్తున్నారు, అయ్యా మేము పలానా హాస్పిటల్లో ఉన్నా కూడా నన్ను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయ్యా. ఎందుకో తెలుసా? దేవుని పని మీద ఆయనకున్న ఆరాటం. అది సుఖపడటానికి ఇష్టపడలా. ఆయన ఆ బాధ ఏదో అనుభవించాడు, కానీ ఆ బాధ వల్ల పాస్టర్ గారు ఎక్కడ డల్ అయిపోద్దో, చిన్నబ్బాయి ఎక్కడ డల్ అయిపోతాడో, పెద్ద అబ్బాయి ఎక్కడ డల్ అయిపోతాడో, బాధ ఏదో నేనే పడాలి, కానీ దేవుని పరిచర్య సంతోషంగా చేయాలి. వారి ప్రాణాలు అర్పించారు, రంపములతో కోయబడ్డారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11లో ఉంటుందండి. దేవుని పని కోసం సుఖపడినట్టు ఎక్కడ కనపడల దేవుని సేవకులు. అలాంటి సేవకులను గట్టిగా పట్టుకుందుము గాక, అలాంటి సంఘాన్ని గట్టిగా పట్టుకుందుము గాక, అలాంటి పరిచర్యను గట్టిగా పట్టుకుందుము గాక.
అంతేగాని కల్పన కథల వైపు తిప్పి దురద చెవులు కలిగిన వారమై అల్పకాల పాప భోగాలు అనుభవించే బోధల దగ్గరికి మనం వెళ్ళి పాడు చేసుకోవద్దు, ఇతరులను పాడు చేయొద్దు. నమ్మకమైన బోధను గట్టిగా పట్టుకుందాము గాక. వివేచన కావాలి మనకి. అనండి ఏం కావాలండి? నేనండి ఒక ఊరు వెళ్ళాను, మీకు దగ్గరలోనే, ఆ ఊరి పేరు చెప్పను ఎందుకంటే మీరు చుట్టాలు ఉన్నారనుకో, మళ్ళీ జయకుమార్ గారు వచ్చారు మీ గురించి చెప్పారు అన్నారనుకో, మళ్ళీ నన్ను పిలవరాడా. ఒక పగలు ఒక రాత్రి రెండో పగలు ఉండాల్సి వచ్చింది. రాత్రి వెళ్ళిపోయి ఆ వాక్యం చెప్పాను. ఒక ఇంట్లో రూమ్ ఇచ్చారు, ఆ తల్లిగారు మంచి భోజనం పెట్టారు. రాత్రి పడుకోవాలి, మళ్ళీ పొద్దున్న కూడా వాక్యం చెప్పి ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక రెండో రోజు రాత్రి వేరే ఊర్లో. ఆ రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవడం అయిపోయింది. ఈలోపు స్టీల్ క్యాన్లో ఏదో తీసుకొచ్చి పెట్టి, పాస్టర్ గారండి ఇది తాగండి అని అంటుంది ఆవిడ. నేను అన్నానమ్మా ఇక భోజనం చేశాను కదా ఇంకేం తాగనమ్మానంటే, లేదండి మీరు తాగాల్సిందే, రుచి చూడాల్సిందే అంటుంది. ఇంతకు ఏంటమ్మా అదంటే, పరమాణం అయ్యగారు అంది. ఏంటది? అమ్మ భోజనం చేశాను కదా, ఇంక పరమాణం గిరమాణం అసలు నేను తాగలేమ్మా, మీరు అంత బలంతో పెడుతున్నారు, తర్వాత చూద్దాంలే అని అంటే, ఆహా మీరు తెల్లారైనా తాగాల్సిందే అంటుంది. ఏంటది? మీరు తెల్లారైనా తాగాల్సిందంటే నేను అన్నాను, అమ్మ పరమాణం తెల్లారిన దాకా ఉంటుందా అని అంటే ఆ వంటది, నేను చేసిన పరమాణం తెల్లారిన సల్లారదాయ్. నేను చేసిన పరమాణం తెల్లారినా సల్లారదు, నువ్వు తాగాల్సింది అనగానే నాకు బాధ వచ్చింది, కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? బాధ ఎందుకు వేసిందో తెలుసా? నువ్వు తాగాల్సిందే లేకపోతే అంతానన్నట్టు చూస్తుంది ఆవిడ. కోపం ఎందుకు వచ్చిందంటే, ఆ మాటలో ఎంతన్నా నిజం ఉందండి? ఏమంటే చెప్పండి, పరమాణం తెల్లారిందాక చల్లారకుండా ఉంటుందండి? నేను అన్నాను, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది నమ్మదగిన బోధగానే కాదు. ఆ అబద్ధములాడి నాలుకలను దేవుడు ఏం చేస్తాడు? కోసేస్తాడు అనంగానే కళ్ళ మీద నీళ్ళు వచ్చేసిందండి ఆవిడికి. నా మీద చాలా సంవత్సరాలు పెద్దది, తల్లి లాంటిది. బోర్ నేడుస్తుంటే నాకు అనిపించింది, రాత్రి నుంచి వెళ్ళి ఎలగొట్టిద్దాం, ఏడబడుకోవాలనుకొని, అమ్మ నీకు చాలా వందనాలమ్మ, ఏడవబాకండి, నా తల్లి లాంటి వాళ్ళు సేవకులకు గద్దించడం నాకు అలవాటు. అంటే ఆ వంటది, అయ్యా బాధ లేదు ఏమి లేదు, ఇలాగ నన్ను గద్దించిన వాళ్ళు ఎవరు లేరు. మా ఇంట్లో నన్ను ముఖస్థుతి చేసి పొగిడెళ్ళిపోయిన వాళ్ళే కానీ నీలాగా ఉన్నట్టు మాట్లాడమని చెప్పిన వాళ్ళు లేరు. కనుక ఈ రాత్రి నేను రక్షణ పొందుతాను. నేను ఉంటే అవునంటే అవునుగానే మాట్లాడతాను, నా మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఈ రోజు రాత్రి నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను అనగానే పక్క గదిలో ఉన్న వాళ్ళ ఆయన హల్లెలూయా అనుకుంటూ వస్తున్నాడు నా దగ్గరికి. ఆయన నా దగ్గరికి వచ్చి అంటాడు, దేవా నీకు స్తోత్రం అయ్యా, ఎన్నాళ్ళకి పంపించావయ్యా ఇంటి ఇక్కడికి అంటున్నారు. ఏంటండి అనగానే, అసలు మా ఆవిడని చూసి నేను మందిరానికి వెళ్తలేదండి. నోరు తెరిస్తే ఆమెది అన్ని అబద్ధాలే, అందుకే నేను రక్షణ పొందట్లా. ఈ రోజు మా ఆవిడ రక్షణ పొందింది, నాలుగుకి రక్షణ వచ్చింది కనుక పొద్దున్న నుంచి నేను దేవునికి మందిరానికి వెళ్తాను అన్నాడు ఆయన. చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవునికే మహిమ కలుగునగాక. నమ్మదగిన బోధ ప్రజల్ని ఏం చేస్తుందండి? కలుపుతుంది. అనండి ఏం చేస్తుంది? నీ భర్తతోనైనా నీ భార్యతో అయినా అవునంటే అవును, కాదంటే కాదు. విస్తారమైన మాటలలో దోషం ఉండక, దేవుడు ఆకాశం అందున్నాడు, భూమి మీద మనం ఉన్నాము గనక మన మాటలు ఎంతలా ఉండాలండి? కొద్దిగా ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు కూడా ఎంతవరకు అంతవరకే మాట్లాడే. పిలాతు ఎదుట నోరు కూడా తెరవల. ఆయన నోరు మెదపలేదు అనండి. ఆయన నోరు, మనకేమో నోరు మూతపడదు. ప్రభువా గట్టిగా పట్టుకోవాల్సిన 5 విషయాలు ఈ రాత్రి గట్టిగా పట్టుకొని, ఈ రాత్రిని ఆశీర్వాదాన్ని కొన్ని మోసుకొని నేను ఇంటికి వెళ్తానని పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి నిలబడదాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. పైకి లేచి నిలబడండి. నిలబడిన మనందరం కూడా దేవుని వైపు చూద్దాం. లుక్ అంటు గాడ్ ఓన్లీ సిస్టర్ అండ్ బ్రదర్. అమ్మా చేతులు రెండు పైకెత్తు, దేవుని వైపు చూడు. ఆయన నామమును గట్టిగా పట్టుకో. అనవసరమైన నామాలను గట్టిగా పట్టుకొని పేరు చెడగొట్టుకొని, పిల్లల పేర్లు చెడగొట్టి, భర్త పేరు చెడగొట్టి, భార్య పేరు చెడగొట్టి ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఒక్కొక్క భర్త అంటాడు, అయ్యా నా భార్య మూలాన తాళ్ళెత్తుకోలేకపోతున్నానయ్యా.
ఒక్కొక్క చెల్లి అంటది, అన్నా నా భర్త మూలాన తల దించుకొని బ్రతకాల్సి వస్తుందన్నా, పిల్లల మూలాన తల్లిదండ్రులు తల దించుకొని బ్రతకాల్సి వస్తుంది. అయ్యా నీ నామాన్ని గట్టిగా పట్టుకుంటానయ్యా, చేతులెత్తు నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటానయ్యా. అదిగో కన్న కొడుకు మీద నమ్మకాన్ని పెట్టుకుంటే వాడు తీసుకెళ్లి అడవిలో విడిచిపెడితే వేదనతో చచ్చిపోయిందమ్మా అమ్మ. నా చేతులు జోడించి మనం చెప్తానమ్మా, తల్లిదండ్రులను కలిగి ఉన్న వారులారా, అమ్మ నాన్నలను ఏడిపించబాకండి దయచేసి. అమ్మా నాన్నని ఏడిపించబాకండి. నీ తల్లి నీ తండ్రిని సన్మానించు దయచేసి. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నమ్మకాన్ని వమ్ము చేసిన కొడుకు వాడు మారినా కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. మారు వేషం వేసుకొని వచ్చినా ఉపయోగం లేకుండా అయిపోయింది. అయ్యా నమ్మకంగా ఉంటానయ్యా, చేతులెత్తు. నిరీక్షణను గట్టిగా పట్టుకుంటానయ్యా, ఎదురు చూస్తానయ్యా, కష్టమైన ఎదురు చూస్తానయ్యా, శ్రమ అయినా ఎదురు చూస్తానయ్యా, ఈయన దశ అయినా ఎదురు చూస్తానయ్యా, ఇరుకైనా ఎదురు చూస్తానయ్యా. అమ్మా నేను ఒక మాట చెప్తూ ఉంటా, మీరు ప్రార్థన చేయండి. ఇప్పటికి కూడా మన పాస్టర్మ గారు, గ్లోరీ పాస్టర్మ గారు ఇంటికి వెళ్తే చాలు, జీవన్ బాబు గారు ఏదో ప్రోగ్రాంకి వెళ్ళారు, వాక్యం చెప్పడానికో ఏదో మీటింగ్కి వెళ్ళారు, పాటలు పాడటానికి వస్తారు. ఇప్పుడు కూడా అలాగే ఎదురు చూస్తే ఆ యొక్క నమ్మకం అండి, నిరీక్షణ, ఆ ఆలాపంలోనే ఉండిపోతున్నారు. అయ్యా నాకేది ప్రభువా, నీ కొరకు నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీకు అస్సలైన భర్త. బైబిల్ చెప్తా ఉంది. ఎప్పుడయ్యా నీ రాకడా, నీ కొరకు నేను ఎదురు చూస్తానయ్యా, రావయ్యా వేగిరముగా రయ్యమున అని ఎప్పుడైనా ఎదురు చూసావా? ఎదురు చూస్తానయ్యా. నీతిని గట్టిగా పట్టుకుంటానయ్యా. తమ్ముడు తనోడైన నీతి చెప్పాలంట. అయ్యా నీతిని గట్టిగా పట్టుకున్న యోబు 2 అంతల మేలు పొందుకున్నాడయ్యా. చేతులెత్తు, అడుగు నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకుంటానయ్యా. అదిగో మా అయ్యగారు, జీవన్ బాబు అయ్యగారు మమ్మల్ని అలాగే పెంచారుగా, నమ్మదగిన బోధలోనే మమ్మల్ని పెంచారుగా. ఇదిగో ఋతు ఈ పొలములోనే పరిగెరుకో, వేరే పొలానికి వెళ్ళొద్దు. బోయాజు రూతుతో అన్నట్టుగా నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకో. యేసయ్య మధ్యలో విడిచిపెట్టలేదండి. సిలువ కార్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. 33.5 ఏళ్ల వయసులో కొరడా దెబ్బలు గట్టిగా పట్టుకున్నాడు, విడిచిపెట్టలా, భరించాడైనా. ముమ్ము వేస్తున్నా విడిచిపెట్టలా. అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించమని అన్నాడే గాని వెంటనే నీ చిత్తమే కానిమ్మయ్యా. సమాప్తము చేసిందాకా విడిచిపెట్టలేదండి యేసయ్యా. అయ్యా నేను అన్ని విడిచిపెట్టుకుంటానయ్యా, గట్టిగా పట్టుకుంటానయ్యా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీరాకడా, యేసయ్యా నిన్ను చూడ ఆశయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీరాకడా, యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీరాకడా, యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా, యేసయ్యా నిన్ను చూడ ఆశయ్యా. రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రయమునా. నమ్ము యేసునాథ వేగమెనాదము. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. నమ్ము
యేసునాథ వేగమే రాగము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా. యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా. ఆయన వచ్చు వరకు గట్టిగా పట్టుకోవాలి. ఆయన రాకడ వరకు గట్టిగా పట్టుకోవాలమ్మా. గట్టిగా పట్టుకుంటానయ్యా, గట్టిగా పట్టుకుంటాను. ప్రార్థన చేద్దాం. ఒక చిన్న తీర్మానం తీసుకో తల్లి, చిన్న తీర్మానం చేసుకో. అన్ని వదిలేసుకున్నావా? కొంతమంది తల్లులు వచ్చి నాతో ఏమంటారు తెలుసా? అయ్యా నా కూతురికి కష్టపడి పెళ్లి చేస్తే అయ్యా అజ్ఞానంతో విడిచిపెట్టి వచ్చేసిందయ్యా. జ్ఞానవంతురాలు ఇల్లు కడతది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరికేస్తుంది. నా కూతురు కోసం ప్రార్థన చేయవా? నా కూతురు కోసం ప్రార్థన చేయవా? ఒక్కొక్క యవ్వనస్తులు వాట్సాప్ పెడతారండి, అన్నా నా భార్యని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానన్నా, మంచి మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుందన్నా, కొన్నిసార్లు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలనిపించిందన్నా, కానీ నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అన్నా, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అన్నా. నా భార్య మార్పు చెంది నన్ను గట్టిగా పట్టుకోవాలన్నా, నా ప్రేమను గట్టిగా పట్టుకోవాలన్నా. ఒక భర్తే అంత ఆశపడుతుంటే ఒక భార్యగానే తల్లిగా ఆశపడుతున్నా. వీళ్ళందరిని ఇచ్చిన యేసు ఇష్టపడుతున్నాడమ్మా. నువ్వు నన్ను గట్టి పెట్టుకో తల్లి, నా నామాన్ని గట్టిగా పట్టుకో, నా మీద నమ్మకాన్ని గట్టిగా పట్టుకో, నిరీక్షణను గట్టిగా పట్టుకో, నీతిని నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకో. అన్ని నీకు దొరుకుతాయి, అన్ని నీకు దొరుకుతాయి. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు కుమ్మరించదను. అప్పుడు నువ్వు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. నువ్వు వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. అప్పుడు నీ గంపయో దీవించబడును, నీ పిండి పిసుకు తొట్టియో దీవించబడును. పట్టుకో గట్టిగా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ దీన దాసులయ్యా జీవన్ బాబాయ్ గారు గట్టిగా పట్టుకున్నారయ్యా. తుది వరకు కూడా తన బాధ ఏదో తనే పడ్డారు, తన ఇబ్బందులు ఏదో తనే పడ్డారు. ముఖం మీద చిరునవ్వును గట్టిగా పట్టుకున్నారయ్యా. పరిశుద్ధ జీవితాన్ని గట్టిగా పట్టుకున్నారయ్యా. అదిగో ఇందాక శ్యామ్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారయ్యా. మంచి పేరు సంపాదించుకున్నారయ్యా. నువ్వు కూడా మంచి నామాన్ని గట్టిగా పట్టుకోమన్నావయ్యా. ఈ రాత్రి నైనా పట్టుకునవలసిన వాటిని పట్టుకోలేక అనవసరమైన పట్టుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు యేసు నామముని 5 అంతల వాటిలో నమ్మకంగా గట్టిగా పట్టుకొని 2 అంతల మేలు పొందుకుందురుగాక. అన్నిటికి మించిన ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండి రాకడలో ఎత్తబడిన ఆయన. అదిగో జీవన్ బాబు గారిని మేము కలుసుకొని ఆ ఉన్నతమైన నామమును కలిసి పరిశుద్ధుడు అని అక్కడ గానా ప్రతిగానాలు చేసే స్థితి మా అందరికీ మీరు దయచేయండి అయ్యా. మీ నిర్దీన దాసురాల్ని ఇంకా నువ్వు బలపరచండి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తువాడుని నేనే అన్నావుగా అయ్యా. దీన దాసురాల్ని బలపరచండి అయ్యా, బలపరచండి. ఇంకా సంఘాలన్నిటిని కూడా బలపరచండి అయ్యా. నాని బాబుని బలపరచండి అయ్యా, పెద్ద బాబుని బలపరచండి, వారికిచ్చిన సహభాగస్వాములను బలపరచండి, వారికిచ్చిన సంతానాలను బలపరచండి అయ్యా. ఒక మంచి స్తంభంగా ఉన్నాడయ్యా డేవిడ్, బలపరచండి తమ్ముడు కూడా నాయన అయ్యా. ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా, బలపరచండి ప్రభు.
కాడ వరకు నమ్మకంగా ఉండే కృపను దయచేయమని, గట్టిగా పట్టుకునే శక్తితో మీరు నింపండి అయ్యా. అల్పుడనైనా నన్ను కూడా కొద్ది నిమిషాలు మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం లోకములో ఉన్న పరిశుద్ధులకును, కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, ఈ 3 దినాలు మందిరంలో గడిపిన బిడ్డలందరికీ శబ్దాంతరాల ద్వారా వాక్య వినిన గౌరవనీయమైన గ్రామస్తులకును, తన దీన దాసులు విడిచి వెళ్ళిన కుటుంబానికి నీ పరిచర్యలంతటికి సదాకాలము తోడయుండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజ్ కే, పాపుల రక్షకుడైన యేసుకే, రానైన మహారాజైన దేవునికే, గొప్ప కార్యాలు జరిగించు దేవునికే, మహాకార్యాలు జరిగించు దేవునికే, మహత్తైన కార్యాలు జరిగించు దేవునికే, బలో క్రీస్తు మహారాజుకే. అందరికీ వందనాలండి. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం.